మా పాలన బాగుంది, ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నాం, ఎవరు ఏం చేశారో ప్రజలు తెలుస్తారు, పథకాలన్నీ అమలు చేస్తున్నాం, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం. మంత్రులు పొన్నం జూపల్లి కృష్ణారావు మీ పాలన బాగలేదని ఎవరన్నారన్నా? పొన్నం ప్రభాకర్ అంత టెన్షన్ అయిపోతున్నావు. మీ పాలన సూపర్ ఉంది. మీ పాలన ఎవరికి బాగుంది? మీ మంత్రులకు, మీ ముఖ్యమంత్రికి, మీ ఎమ్మెల్యేలకు మీ మీద ఆశలు పెట్టుకొని అడ్డగోలు దందాలు చేస్తున్న మీ అనుచరులకు మీ పాలన వాళ్ళకైతే సూపర్ ఉంది. అలా సమస్యలు లేదు. వాళ్ళని అడితే మా పాలన అబ్బా రేవంత్ రెడ్డి సూపర్ చేస్తుండు, పొన్నం ప్రభాకర్ అన్న, వాకిటి శ్రీహరి అన్న, మన జూపల్లి కృష్ణ అన్న, తుమ్మల నాగేశ్వరరావు అన్న, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న, అరే సూపర్ చేస్తున్నారు మా పనులు, మంత్రి సీతక్క మాకు సూపర్ పనులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు మీ పాలన బాగుంది, వాళ్ళకే మీ పాలన బాగుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీ పాలన సున్నా అంటే సున్నా. పంచాయతీ ఎలక్షన్ అని చూపించారు కదా మీకు సినిమా అంతా. పంచాయతీ ఎలక్షన్ క్లారిటీ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షానికి 40% గెలుపు వచ్చిందంటే మీరు ఎంతవరకు ఉన్నారో మీకు అర్థమైతే మీకు అర్థం కావాలి అసలు. ఏదో ఎందుకంటే పైకి ఏదో చెప్పాలి కదా, చెప్పకపోతే పథకాలు అన్ని అమలు చేస్తున్నారంట. పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణ ఏం చెప్తారు? పథకాలు మొత్తం అమలు చేస్తున్నారు. మరి ఏడు అమలు చేస్తున్నారేమో అదే మళ్ళీ చెప్తారు. పథకాలు ఏ పథకాలు అమలు చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడైతే భూ కబ్జాలే కావచ్చు, ఇక ఏమైనా కావచ్చు, భూ కబ్జాలు ఇసుక దందలే కావచ్చు. ఇసుక దంద మనం చెప్తాం కదా ఇప్పటిదాకా చెక్ డ్యామ్లలో పెట్టి పేల్చేస్తారు, జెలిటన్ స్టిక్స్ పెట్టి మరి పేలుస్తారు కదా. అంటే ఆ పథకాలు మీ కార్యకర్తలకి, అంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకే కావచ్చు, లేకపోతే మీ అనుచరులకి, మీ వాటాల మూటాల దందాకే ఆ పథకాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. కానీ మీరు జనానికి ఇచ్చిన చూసిన మాట, జనంకి ఇచ్చిన మాటలు ఉన్నాయి చూసిన, పథకాలు ఆమె ఇచ్చారు చూసిన, ఇస్తామని చెప్పి అందులో ఏం కాలేవు రూపాయి, ఒక ఫ్రీ బస్సు తప్ప మీరు ఏమి చేయలే. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకోమని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావా అన్న? కేసీఆర్ని బెదిరిస్తున్నావా? కేసీఆర్ను బెదిరిస్తే బెదిరే మొగోడేనా కేసీఆర్? అరే నీఎస్ హోటల్ మొత్తం ఆయన చూసి వచ్చిండన్న. ఇందాక తెలంగాణ రాష్ట్రము మన అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే రాలేదన్నా. ఏడొచ్చింది తెలంగాణ రాష్ట్రం? రాజ్యసభ లోక్సభల బిల్ పాస్ చేస్తే వచ్చింది. మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలందరినీ ఏమంటే ఎంపీలను ఒప్పించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్న మొగోడు మునగాడు కేసీఆర్. ఆయనతోటి మీరేం మాట్లాడతారు? మీకు ఏమవుతుంది అన్న? మీతో ఏమవుతుంది అసలు? మీతో ఏం కాదు కూడా సున్నా. కేసీఆర్ మా తోలు తీస్తామనడం పద్ధతి కాదని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడుతున్నారట. తోలు తీసుడేమో కానీ సుధా ఆయన తోలు తీస్తాడా? మీరు తోలు తీపించుకుంటారా? అది తొందరనే అసెంబ్లీ సమావేశాలకు సమాధానం చెప్పండి. పాలమూరు ఎత్తిపోతున్న పథకం మీద, గురుకులాల విద్యార్థులు చనిపోయారు కదా అవిటి మీద, నిరుద్యోగుల అన్నిటి మీద మీరు అసెంబ్లీలో సమావేశం అసెంబ్లీలో ఎప్పుడు సాల్ ఇక తోలు తీస్తాడా ఏం తీస్తాడు తర్వాత చూద్దాం. అదంతా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.